ప్రేస్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. రోమీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనములు. అనుభవపూర్వకంగానే ప్రజలు శ్రమలు, కష్టాలను తట్టుకున్నవారు మార్పు చెందారు. అయితే అపోస్తలుడైన పౌలు ఇంకా కాస్త లోతైన అంశాన్ని చెప్పాడు. శ్రమలలో మహిమను చూడమని. ఎందుకంటే వాటి వలన మనం ఓర్పును నేర్చుకుంటాం కాబట్టి. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. అపోస్తలుడు దేవుని ఆత్మ యేసు ప్రభువులో మన నిరీక్షణ సజీవంగా ఆయనలో మన నమ్మకం ఉంచినప్పుడు ఉంచుతారని గుర్తించాడు. మీరు ఎటువంటి కష్టాలను ఎదుర్కొంటున్నా సరే, దేవుడు ఆయన కృపా కనికరాలను మీ మీద కుమ్మరిస్తాడని తెలుసుకోండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రేమించే దేవా, నీవు నన్ను ఎన్నడూ విడిచిపెట్టరని వాగ్దానం చేశావు. నేను నలిగిపోతున్నా సరే, నీ వాగ్దానాలను నమ్మి గట్టిగా హత్తుకొనేలా సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.